రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. జూలై 1 నుంచి 2 నిర్ణయాలు. ఒకటి, కొత్త ఉపాధి హామీ చట్టం అమల్లోకి రానుంది. అయితే ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందా లేక సుప్రీంకోర్టుకి వెళ్తుందా అనేది జూలై 2న క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఉన్నారు. అలాగే సెక్యూరిటీల భద్రతకు సంబంధించి జూలై 1 నుంచి అమల్లోకి నిబంధనలు వచ్చాయి. 100 మంది సెక్యూరిటీ కట్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇక తెలంగాణలో రోడ్ల రూపురేఖలు మారిపోతున్నాయి. టోల్ ట్యాక్స్ లేని రోడ్లు వస్తున్నాయి. ఈ వార్తల్ని మనం ఈ బులెటిన్లో చూద్దామా? రచ్చ రాజకీయం ఎట్ 5 PM. ఉపాధి హామీ పథకంపై తెలంగాణలో వివాదం స్టార్ట్ అయింది. రేవంత్ సర్కార్ ఈ ఇష్యూపై సుప్రీంకోర్టుకి వెళ్తామంటున్నారు. అసలు ఈ ఉపాధి హామీ చట్టం, దీని పేరు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంగా ఉండేది. దాని పేరును వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పేరు మార్చేసింది. గతంలో మహాత్మా గాంధీ ఏదైతే ఉపాధి హామీ పథకం ఉండేదో 100 రోజుల గ్యారంటీ ఉండేది. కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మేము 125 రోజుల గ్యారంటీ ఇచ్చామంటుంది. రేపు అంటే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రాబోతుంది. దీనిపై మన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. 4 మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. అలాగే ఇతర రాష్ట్రాలతో మాట్లాడుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనతో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, అలాగే మౌలిక వసతుల కల్పన, జీవనోపాధికి భరోసా కల్పించడానికి అప్పట్లో కాంగ్రెస్ సర్కార్ ఇది ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మోడీ ప్రభుత్వం దీని పేరు మార్చడంతో పాటు కొన్ని గైడ్లైన్స్ తీసుకువచ్చింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏమంటుందంటే ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధం. ఒక ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి ఉన్న ఈ పథకంలో రాష్ట్రాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి కనీసం మాట వరుసకైనా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు అంటే గతంలో ఇదంతా మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించేది. ఇప్పుడు రాష్ట్రాలపై ఆ ఆర్థిక భారాన్ని నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఏడాది కూడా ఒక 1500 కోట్ల అదనపు భారం రాష్ట్రంపై పడుతుంది. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే ఉపాధి హక్కు బలహీనపడుతుంది అంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీలు, గ్రామ సభ కలిసి ఆయా ప్రాంతంలో ఏ పనులు చేయాలి, ఎలా చేయాలని వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళకు ఆ స్వేచ్ఛ ఉండేది గతంలో చట్టంలో. కానీ ఇప్పుడు అలా కాదు. అంటే గైడ్లైన్స్ మొత్తం కేంద్రం యొక్క గైడ్లైన్స్ ప్రకారం నడుచుకోవాలి. అంటే వాళ్ళకు ఫ్రీడమ్ ఎక్కడ ఉంటుంది, కేంద్రం పెత్తనం పెరుగుతుంది కదా అని పాయింట్ లేవదీస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మహిళా కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుంది అనే అంశంపై కూడా తెలంగాణ అసెంబ్లీలో సీరియస్గా చర్చించారు. అందుకే అసెంబ్లీలో వ్యతిరేకంగా కూడా దీనిపై తీర్మానం చేసి ఆమోదించారు. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ సాంకేతిక అంశాలు అంటే ఇదంతా అక్కడ పనిచేసే పనికి సంబంధించిన వ్యవహారం మొత్తం ఆ ఫోటో కానీ డిజిటల్కు సంబంధించిన టెక్నాలజీ వాడటం, ధృవీకరణ, బయోమెట్రిక్ వేయడం, ఆన్లైను, ఇవన్నీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైన అంశం. అసాధ్యం అంటున్నారు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నేతలు, అధికారులు కూడా. గ్రామీణ ప్రాంతంలో రూరల్గా అక్కడ పని జరుగుతూ ఉంటుంది. ఎవరెవరు వచ్చారు అని వాళ్ళ ఐడెంటిఫికేషన్, బయోమెట్రిక్ వేయడం, అలాగే మొత్తం వాళ్ళ ఫోటో అప్లోడ్ చేయడం ఆన్లైన్లో, ఏ టైం నుంచి ఏ టైం వరకు పనిచేశారు ఆ వివరాలన్నీ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం. ముఖ్యంగా జియో ట్యాగ్ ఏ ప్రాంతంలో ఇప్పుడు మిస్యూజ్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం పెట్టింది, మంచి నిర్ణయమే. కానీ ఆ జియో ట్యాగు, బయోమెట్రిక్, ఫోటో, ఆన్లైన్ ఇవన్నీ టెక్నికల్ సాంకేతికపరమైన అంశాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయంటారు. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ ఉపాధి హామీ పథకం కింద 36,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇంకా 500 కోట్ల రూపాయలు
బకాయి ఉన్నాయి, కేంద్రం నుంచి రావాల్సినవి పెండింగ్లు ఉన్నాయి. అవి క్లియర్ చేయమని కూడా రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అడుగుతుంది. ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఆ ప్రస్తావన సీఎం రేవంత్ రెడ్డి చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే 32 లక్షల జాబ్ కార్డ్స్ ఉన్నాయి. అంటే లక్షలాది కుటుంబాలు ఈ పథకంపై ఆధారపడి తమ జీవనాన్ని గడుపుతున్న నేపథ్యంలో వాళ్ళందరికీ చాలామందికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని గట్టిగా ప్రశ్నిస్తాం, అంతేకాదు సుప్రీంకోర్టులో నిలదీస్తామని రేవంత్ సర్కార్ చెప్తుంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి, ఎలా డ్రాఫ్ట్ చేయాలనే అంశంపైన క్యాబినెట్ సబ్ కమిటీ పలు అంశాలని చాలా సీరియస్గా పరిశీలిస్తూ ఆ డ్రాఫ్ట్ను తయారు చేస్తుంది. అయితే క్యాబినెట్ సబ్ కమిటీ ఏ అంశాలని పరిశీలిస్తుందో అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఇది. ఎందుకంటే ఈ కేంద్రం రాష్ట్రం కలిసి అమలు చేసే సంక్షేమ పథకం కాబట్టి చర్చ జరగాలి. చర్చ జరగకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. 73వ రాజ్యాంగ సవరణకు విరుద్ధంగా, అంటే మనం ఇందాక కూడా అనుకున్నాం, గ్రామ సభలు కూర్చుంటాయి, పంచాయతీలు కూర్చొని ఆయా ప్రాంతంలో ఏ పని చేయాలనేది నిర్ణయం తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫ్రీడమ్ ఉండదు. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టికల్ 14 ప్రకారం ఈ అన్ని రాష్ట్రాలకు సమానంగానే ఎఫెక్ట్ ఉంటుందా, కొన్ని రాష్ట్రాలపై అసమాన ప్రభావం పడుతుందా అనే అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే ఈ ఉపాధి హామీ హక్కు బలహీనపడుతుందా, 100 రోజుల పని, అది ఖచ్చితంగా ఆ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా 100 రోజుల ఖచ్చితమైన పని అనేది. కానీ ఇన్ని గైడ్లైన్స్, ఇన్ని రూల్స్, బయోమెట్రిక్ ఇవన్నీ ఉండటం వల్ల 100 రోజుల పని ప్రభుత్వం చెప్తుంది, 125 రోజుల పని ఇస్తామని చెప్తున్నప్పటికీ అంత ఫిల్ అవుతుందా అనేది అభ్యంతరం ప్లస్ అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు పరిశీలించే అంశాలు ఏముంటాయి అంటే, నిజంగానే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా, రాష్ట్ర ప్రభుత్వ హక్కులకు ఏమన్నా భంగం కలుగుతుందా, నిజంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హక్కు కింద ఎవరైతే ఉపాధి పొందుతున్నారో, 100 రోజుల గ్యారంటీ ఉపాధి పొందుతున్నారో వాళ్ళ హక్కులపై కూడా కేంద్రం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన పథకం యొక్క ప్రభావం ఏమైనా ఉంటుందా, స్టే ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాలని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తెచ్చినటువంటి ఉపాధి హామీ పథకాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆయా రాష్ట్రాల అభిప్రాయం లేకుండా, ఆ రాష్ట్రాల సంప్రదింపు లేకుండా, ఏ రాష్ట్రాన్ని కూడా కనీసం ఇవాళ ఈ చట్టాన్ని మోడిఫై చేస్తున్నాం, ఈ చట్టాల్లో మార్పులు తెస్తున్నాం అన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం లేకుండా, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం తీసుకోకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా రేపు జూలై 1 నుంచి కొత్త చట్టాన్ని అమలు చేయబోతుంది. ఆ కొత్త చట్టమే ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఆ బీజేపీ పార్టీ రాజ్యాంగమే నడుస్తుందనేది ఈ దేశంలో అనిపించడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగం మాత్రమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రాల మీద పెనుభారం మోపుతూ ఆ రాష్ట్రాల యొక్క స్థితిగతులను, పరిస్థితులను, ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఆ రాష్ట్రాల మీద ఇవాళ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము పెనుభారం మోపి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవని చెప్పించి ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలనే టార్గెట్ గా చేసుకొని ఇవాళ కేంద్రం చేస్తున్న కుట్రలో భాగమైనటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి. ఎందుకు అనంటే ఇలా ఉపాధి హామీ పథకం కింద మెజార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలే ఇవాళ ఉపాధి హామీ పథకం కింద
పనికి పోతున్నటువంటి పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ వ్యవస్థ ఎక్కడ ప్రతిష్టంగా ఉందో మోడీ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఇంటర్నెట్ వ్యవస్థలో భాగంగానే ఇవాళ అన్ని రకాల టెక్నీషియన్ ఉపయోగించి ఉపాధి హామీ కూలీల యొక్క బయోడేటాని, వాళ్ళ యొక్క తమ్ముని, వాళ్ళ యొక్క అన్ని రకాల యొక్క విధానాలను పొందుపరచాలంటే సాధ్యాలా అనేటువంటి విషయాన్ని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి మేధావులు, ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం. టోటల్గా మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కాబట్టి, అంటే కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారంటే తమ పేరు ఉండాలి, దానికి బీజేపీ మార్క్ తీసుకురావడంలో భాగంగానే పేరు మార్పు చేశారు. అయితే కొన్ని గైడ్లైన్స్ ఏకపక్షంగా తీసుకోవడం వల్లే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామంటున్నారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, నిజంగానే సుప్రీంకోర్టుకి వెళ్తుందా, సుప్రీంకోర్టులో దీనిపై స్టే వస్తుందా అన్న ఉత్కంఠత అయితే నెలకొంది. రేపటి నుంచి అయితే ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు కానుంది. తెలంగాణ రోడ్లకు మహాదశ పట్టిందనుకోవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ల యొక్క రూపురేఖలు టోటల్గా మారిపోతున్నాయి. 13,000 కోట్ల రూపాయల బడ్జెట్, 6,001 కిలోమీటర్ల మేర రోడ్లు వేయడానికి నిన్న రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్లో శంకుస్థాపన చేశారు. 3 కేటగిరీలుగా విభజించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఒక కేటగిరీ, మొత్తం అక్కడున్న రోడ్లు 34 ప్యాకేజీలు, 441 రోడ్లు టోటల్గా తెలంగాణ మొత్తం. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో కొన్ని, తర్వాత ఔటర్ రింగ్ రోడ్, తర్వాత రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న రోడ్లు. 3వ కేటగిరీ కింద రీజనల్ రింగ్ రోడ్ నుంచి పట్టణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రోడ్లు మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆ ప్రాజెక్ట్ చేపట్టారు. రాబోయే 3 ఏళ్లలో 36,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. అయితే మొదటి దశలో R&B పరిధిలో ఉన్న 5,190 కిలోమీటర్లు, అలాగే పంచాయతీరాజ్ పరిధిలో ఉన్న 8,000 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి అంటే కొత్త రోడ్లు వేస్తారు కానీ టోల్ వసూలు చేయరు కాబట్టి ఆ ప్రాంతంలో లోకల్గా ఉన్న పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల అభివృద్ధి చాలా త్వరితగతిన జరిగే అవకాశం ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రోడ్ల నిర్వహణ ఎవరికి ఇచ్చారో 15 ఏళ్ల పాటు ఆ రోడ్లకు సంబంధించి ఏమైనా డ్యామేజ్ అయినా, ప్యాచ్ వర్క్లు అయినా ఆ నిర్వాహకులే నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. అయితే నిన్న జరిగిన సమావేశంలో, నల్గొండలో ఏదైతే జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల మధ్య రచ్చరచ్చ జరిగింది. ఎందుకంటే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించిన పేరు ప్రభుత్వం విడుదల చేసిన యాడ్లలో కానీ ప్రకటనలో కానీ కనిపించకపోవడంతో ఆయన అంటే నల్గొండ జిల్లాలో కీలకమైన నేత, ఆయన ఫాలోవర్స్ చాలా అసహనం వ్యక్తం చేయడమే కాదు, సీఎం సభలో ఆ వేదిక వద్ద గట్టిగానే మాట్లాడుకోవడం కనిపించింది. అలాగే అక్కడ ఎవరైతే డీసీసీ అధ్యక్షులు ఉన్నారో కైలాష్కు సంబంధించిన పేరు ఎక్కడా ప్రకటించకపోవడం, ఇంకా ఆయన స్టేజ్ మీద రాకుండా కూడా అడ్డుకోవడంతో ఆయన అనుచరులు కూడా బాగా గొడవ చేశారు. తర్వాత సీఎంఓకు సంబంధించిన సిబ్బంది జోక్యం చేసుకోవడం, సెక్యూరిటీ చేసుకోవడంతో ఆ సమస్య అక్కడ కొంతవరకు సద్దుమణిగింది. ప్రధానంగా ఆ పార్టీలో ఉన్న విభేదాలు ఆ సందర్భంగా వేదిక దగ్గర బయటపడ్డాయి. చాలామంది ఎమ్మెల్సీలు కూడా అసహనం వ్యక్తం చేశారు. తమ పేర్లు ప్రోటోకాల్ ప్రకారం పెట్టలేదన్న వాదన కూడా వాళ్ళు గట్టిగానే వినిపించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయన ఈ సమావేశానికి వస్తారా లేదా అన్న చర్చ జరిగింది. ముందస్తు జాగ్రత్తగా ఆయన అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారు. అయితే ఎమ్మెల్యే వస్తారనుకున్నారు కానీ ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉండటం అక్కడ చర్చనీయాంశంగా మారింది. నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించి రోడ్లకు సంబంధించి ఫౌండేషన్ వేశారు, మొత్తం తెలంగాణకు సంబంధించిన రోడ్ల రూపురేఖలు మారిపోవడంతో పాటు అభివృద్ధిలో దూసుకుపోవడానికి ఇది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది అని విశ్లేషిస్తున్నారు చాలామంది విశ్లేషకులు. దేనికంటే ప్రాంతాల మధ్య రోడ్ కనెక్టివిటీ పెరిగితే తెలంగాణకు ఇది ఒక
ఈ ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాల కల్పన జరగడంతో అక్కడ వాళ్ళ జీవితాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అందరూ భావిస్తున్నారు. విఐపీల భద్రతకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎందుకంటే ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క ఏదైతే సిబ్బందిని భద్రతా సిబ్బంది సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం కావాలనే ఉద్దేశపూర్వకంగా ఆయన చంపడానికే ఆయన సెక్యూరిటీని తొలగించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దానికి సమాధానం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గట్టిగానే ఇస్తున్నారు. ఒకవేళ మీకు అవసరం అనుకుంటే సెక్యూరిటీ కావాలని అప్లై చేసుకోవచ్చు, ప్రభుత్వానికి అలా ఏం లేదు. విషయం ఏంటంటే మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తొలగిపోయింది కాబట్టి అందులో భాగంగానే విఐపీల భద్రత తగ్గించి ఆ పోలీసులను ఇతర అవసరాల కోసం, ప్రజల భద్రత కోసం, శాంతి భద్రతల కోసం ఉపయోగించుకోవడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తమ వాదన బలంగా వినిపిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ భద్రతా సమీక్షా కమిటీ మొత్తం సమీక్షించి 100 మంది భద్రతను కట్ చేసింది. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మావోయిస్టులకు సంబంధించిన భయాలు ఉన్నాయో కొంతమందికి 1+1 సెక్యూరిటీ, ఇంకొంతమందికి 2+2 సెక్యూరిటీ, అలాగే బుల్లెట్ ప్రూఫ్ కార్లు, అలాగే గన్మెన్లు అవన్నీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అంత సీరియస్ లేదు కాబట్టి ఎవరికి ఎంత మేర తగ్గించాలి అనే దాని మీద చాలా టోటల్గా రివ్యూ చేసే ప్రభుత్వం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అయితే ఇది కేవలం ఇప్పటికే క్లోజ్ కాదు, ప్రతి నెల దీనికి సంబంధించిన సమీక్ష చేసి ఎవరికి ఇంకా భద్రత పెంచాలి, ఎవరికి తగ్గించాలి అన్నది సమీక్షించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామని పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. తెలంగాణలో దాదాపుగా 600 మంది విఐపీలకు ఈ గన్మెన్, బుల్లెట్ ప్రూఫ్, అలాగే 1+1 లేదా 2+2 లాంటి భద్రత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఇప్పుడు ఏ మేరకు వీళ్లకు అవసరం, ఆ భద్రత ఏమన్నా తగ్గించవచ్చా ఇంకా పెంచాలా అన్న అంశాలని రివ్యూ చేశారు. ఆ రివ్యూ చేయడంలో భాగంగానే ఒక 100 మందికి తగ్గించడం తప్ప ప్రతిపక్షాల మీదో లేకపోతే ఎవరి మీద అయినా కసిగా రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వివక్షపూరితంగా వేధింపుల కోసం అలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరోపక్క పోలీసులు ఇది జనరల్గా చేసే రివ్యూలో భాగంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒకవేళ ఎవరికైనా భద్రత అవసరం అనుకుంటే వాళ్ళు తమకున్న ఇబ్బందిని తెలియజేస్తూ ఒక దరఖాస్తు కనుక చేసుకున్నట్లయితే వాళ్లకు మరోసారి అంటే ఒకవేళ ఇప్పుడు తొలగించినప్పటికీ మళ్ళీ వాళ్ళకు టోటల్గా భద్రత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు అని అధికారులు కూడా చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రముఖులకు అలాగే ఈ రాజకీయ నాయకులకు, మాజీ మంత్రులకు ఈ సెక్యూరిటీ కల్పిస్తుంది. టోటల్గా ఒక 600 మంది ఉన్నారు ఇందులో. అయితే ఈ నిర్ణయం అనేది రేపటి నుంచి జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రముఖుల అంటే ఎవరైతే విఐపీలు ఉన్నారో వాళ్ళ భద్రత సంబంధించిన ఏర్పాట్లపై రివ్యూ చేశారు, సమీక్షించారు. సమీక్ష అనంతరం ఎవరికి భద్రత అనేది కొనసాగించాలి, ఎవరికి తగ్గించాలి అన్న నిర్ణయం తీసుకుని ఈ 600 మందిలో ఒక 100 మందిని తొలగించి మిగతా 500 మందికి కంటిన్యూ చేస్తున్నారు. ఆ 100 మందికి ఏదైతే భద్రత సెక్యూరిటీ కట్ చేశారో అది రేపటి నుంచి జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రచ్చ రాజకీయం ఎట్ 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.